డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మన కాలేజీ యానివర్సరీ డే. అలాగే ఈ రోజుకు మరో ప్రత్యేకత కూడా ఉంది, అది వ్యాలంటైన్స్ డే. ఈ రోజు మీరందరూ ఎంత ఉత్సాహంగా ఉన్నారో నాకు తెలుసు. మనసులోని భావాలను బయట పెట్టే రోజు. మన కాలేజీ ఛాంపియన్ బ్రేక్ డాన్సర్ మిమ్మల్ని అందరినీ తన ఆట పాటలతో అలరించడానికి మీ ముందుకు వస్తున్నాడు, మిస్టర్ సన్నీ. See and enjoy. హాయ్ అంజు, చెప్పానా నువ్వు వస్తావని? నాకు తెలుసు. నిన్ను చూసి నీ మనసు చెప్పచ్చు, నీ మొహం చూసి నువ్వేమనుకుంటున్నావో చెప్పచ్చు. అవతల నాకు పనుంది, చెప్పాల్సింది సూటుగా చెప్పు. చూడంజు, నాకు నాన్సటం ఇష్టం లేదు. నేను డైరెక్ట్గా చెప్తున్నాను, ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మే తుమ్సే ప్యార్ కర్ రహా హూం. షట్ అప్. నేను నిన్ను ప్రేమించడం లేదు. ఐ హేట్ ఇట్. ఐ హేట్ లవ్. వై? నా ప్రేమలో సిన్సియారిటీ లేదనుకుంటున్నావా? షట్ అప్. నీది ఆఫ్టర్ 6 నెలల ప్రేమ, కానీ నాది 2 సంవత్సరాల ప్రేమ. నువ్వు ప్రేమించావా? ఎస్. ఎవరిని? గౌతమ్ని. గౌతమ్నా? అవును. అప్పట్లో నేను చాలా సరదాగా ఉండేదాన్ని. ప్రేమ పెళ్లి అనేదానికి అప్పట్లో ఇంకా నా డిక్షనరీలోనే లేదు. అలాంటి టైంలో గౌతమ్ పరిచయం అయ్యాడు. డియర్ గౌతమ్ అండ్ బబ్లు, మిమ్మల్ని ఆశీర్వదించి మీ నాన్న వ్రాయినది. మేము ఇక్కడ బాగున్నాం, మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీరు రాసిన లెటర్ అందినది. మీరు అడిగిన 10,000 పంపిస్తున్నాను. మీరు మంచి పొజిషన్కి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దానికోసం మీరు సిన్సియర్గా ప్రయత్నించండి. మా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. మీరు కంప్యూటర్స్లో జాయిన్ అయ్యారా లేదా? నేను మీ అమ్మ కాశీ యాత్రలకు బయలుదేరుతున్నాము. ఇంకో 2 నెలల వరకు మేము తిరిగి రాము. ఈలోగా మీకు ఏ అవసరం వచ్చినా నా ఫ్రెండ్ సుందరాన్ని కలవండి. మీకు ఆ బాబా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను మీ అమ్మ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రే రే బబ్లు, ఈ లెటర్ చూడరా, మా నాన్న దగ్గర నుంచి వచ్చింది. పోరా సుత్తి. ఏంట్రా? ఓ షిట్. ఏమైందిరా? ఆ లెటర్ నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి వచ్చింది అనుకున్నాను రా. గర్ల్ ఫ్రెండా? అదెవర్రా? ఆ ఐస్ క్రీమ్ గర్ల్ ఫ్రమ్ బాంబే, సారీ ముంబై. ముంబై గల టేక్ ఇట్ ఈజీ యార్. నీకు విషయం తెలుసా? అది టోటల్ ముంబైకి సోలో మరదలరా. ఓ నిజమా? నీకు ఇంకా డౌటా? సరే గానీ ఈ లెటర్ చదువురా. చూసావరా మీ నాన్న ఏం రాశాడు? ఏంట్రా? హైదరాబాద్ లో అమ్మాయిలతో తిరిగి టైం వేస్ట్ చేయొద్దని రాశాడు. ఇక్కడ విషయాలన్నీ మీ డాడీకి ఎలా తెలుసురా? మరి మా డాడీ అంటే ఏమనుకున్నారా? మీ డాడీకి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. హాయ్ బాయ్స్, హౌ ఆర్ యు? హాయ్ అంకుల్. వి ఆర్ ఫైన్ అంకుల్, థ్యాంక్ యూ. చూడండి, మా అమ్మాయి అల్లుడు యూఎస్ఏ నుంచి వస్తున్నారు. మీరు రూమ్ ఖాళీ చేయాలి. వాళ్ళు ఎప్పుడు రావచ్చు అంకుల్? వచ్చే వారమే. ఓకే అంకుల్, మేము ఈ వారమే ఖాళీ చేస్తాం. ఓకే ఓకే, మంచిది, వస్తాను. ఏంట్రా అలా చెప్పావు? వెతికితే ఇల్లు దొరుకుతుంది అనుకుంటున్నావా హైదరాబాద్ లో? అది ఒక వారం రోజుల్లో? ఇంపాసిబుల్. మనం ఈ ఇల్లు ఖాళీ చేయమని చెప్పు. ఎందుకని? వాడి కూతురికి నువ్వు లైన్ వేస్తుంటే బాగుండేదిరా. రే నువ్వు మారవరా నిన్ను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. డాక్టర్ సుందరం మిమ్మల్ని కలవమన్నారు. డాక్టర్ సుందరం నాకు ఫోన్ చేసి చెప్పాడు మీరు వస్తున్నారని. సరే లోపలికి వెళ్తారండి. ఓకే పదండి సార్. పార్వతి, బయటికి రా. ఏంటండి చెప్పండి. వీళ్ళని డాక్టర్ సుందర్ గారు పంపించారు. ఈ రోజు నుంచి వీళ్ళు మన పేయింగ్ గెస్ట్లు. ఇతని పేరు గౌతమ్. నమస్తే అండి. నమస్తే. అరే, నీ పేరేదో చెప్పావే, నేను మర్చిపోయాను. బబ్లు. 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 ఆవిడ నా ధర్మపత్ని, ఈ ఇంటికి హోమ్ మినిస్టర్ కూడా. ఊరుకోండి మీరు. వాళ్ళ ముందు జోకులేమిటి? మీరు మరీను. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే ఆంటీ. రండి నాయనా, మా వంశ చరిత్ర గురించి వివరంగా చెప్తాను. రండి రండి. గౌతమ్ తీసుకో. థ్యాంక్ యూ. బబ్లు నీకు? చక్కెర లేకుండా. తీసుకోరా. ఇంకోటి తీసుకో. బాబు, ఏంటి మాకు డబ్బుతో అవసరం లేదు. మా ఇంట్లో మంచి వాళ్ళు ఉండాలి. డాక్టర్ సుందర గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన మీ గురించి బాగా చెప్పారు. అలాగా? అలాగే మీరు నాకు నచ్చారు. రేపే మీ లగేజ్ తీసుకుని రండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. అంకుల్ గింకుల్ ఎందుకు, నన్ను బాబాయను. ఈ ఇల్లంతా నీదే అనుకో. అలాగే.
అంకుల్ చిచి బాబాయ్ ఇక మీరు ఓకే అంటే మేము బయలుదేరు సరే పద, నేను కూడా బయట వరకు వస్తా. రేయ్ రారా అతను వెళ్ళరా. పూర్తిగా రారా. తిని. బిస్కెట్ రా మంచిది నాయనా, వెళ్ళి రేపు పొద్దున వచ్చే ఓకే మీ గురించి ఎదురు చూస్తుంటాను. బాయ్. బాయ్ అంకుల్ మేము వచ్చేసాం. రండి బాబు, మీ గురించే ఎదురు చూస్తూ కూర్చున్నాను. గది కూడా శుభ్రం చేసి ఉంచాం. వెళ్ళి సామాన్ సర్దుకోండి. చెప్పండి